అందరికీ నమస్కారం. ఈరోజు 34వ డివిజన్ పుణ్యశీల గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, అభిమానులు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగే చైర్మన్లు అందరూ రావడం జరిగింది. తప్పకుండా వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం నుంచి జెండా రెపరెపలు ఆడిస్తాం. జగనన్నకి 20,000 పై మెజార్టీ చూపించి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ సీటుని ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తాం, గెలిపించి అని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఏదైతే డివిజన్లో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తాం. తప్పకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నమ్మి ఒక ఇన్ఛార్జ్ బాధ్యతలు చెప్పారో ఆ బాధ్యతలు నేను సక్రమంగా నిర్వర్తిస్తూ ముందుకెళ్తానని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరు నాకు గడప కార్యక్రమంలో నాతో ఉండి సహకరించి నన్ను నడిపించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అందరినీ విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన ఆసిఫ్ గారికి ఇన్ఛార్జిగా పశ్చిమ నియోజకవర్గం ఇవ్వటం జరిగింది. ఈరోజు గడపకి మన ప్రభుత్వం ద్వారా 2వ విడత కార్యక్రమం 34వ డివిజన్ పుణ్యశీల గారి వార్డు నుంచి మొదలు పెట్టడం జరిగింది. పూర్తిగా ఈరోజు కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ క్యాడర్ మొత్తం రావటం జరిగింది. రాబోయే కాలంలో వైనాట్ 175 అనడానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలుపు బాట అన్నది మొదలు పెడుతున్నామని తెలియజేస్తున్నాను. నమస్తే. మరి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం పశ్చిమ నియోజకవర్గానికి మరి శాసనసభ్యుడిగా ఎన్నిక చేయమని చెప్పని మాకు అందరికీ అప్పగించినటువంటి బాధ్యత షేక్ ఆసిఫ్ అన్న మరి ఇన్ఛార్జిగా మరి మొట్టమొదటిగా మరి 34వ డివిజన్ మా డివిజన్ నుంచి ప్రారంభించబోతున్నారు గడపకి కార్యక్రమాన్ని. మరి ప్రజలందరి దీవెనలు, భగవంతుడి ఆశీస్సులు, అట్లాగే వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కూడా తన వెంటే ఉండి తన విజయానికి కృషి చేస్తుందని మనస్ఫూర్తిగా అన్నకి మీడియా ద్వారా నేను అభినందనలు తెలియజేస్తూ, ఖచ్చితంగా హ్యాట్రిక్ అనేది వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం కైవసం చేసుకుంటుందని మరి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.